ఇన్ని పాలు ఒకేసారి విరిగిపోతే మనం పడేయలేం కదా! అందుకే నేను పన్నీర్ బుర్జీ అయితే ట్రై చేశాను. టేస్ట్ చాలా బావుంటుంది. పాలలో ఉన్న వాటర్ అంతా కూడా వడకట్టుకొని, అందులో వాటర్ అంతా పోయిన తర్వాత ఒక బాక్స్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఇలా గట్టి పడుతుంది. దాన్ని చేత్తో గాని, చాక్‌తో గాని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఎగ్ బుర్జీ చేస్తాం కదా! అదే ప్రాసెస్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని అందులో పోపులు, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి అన్నీ కూడా వేసుకొని వాటిని వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ అలాగే పొటాటో అన్నీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని అవి దగ్గరగా మగ్గిన తర్వాత మనం అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని అది కొంచెం దగ్గరగా మగ్గిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసుకున్న పన్నీర్ బుర్జీనంతా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది మనం ఒక 5 మినిట్స్‌కి ఒకసారి అలా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు మిక్స్ చేసుకుంటే టేస్టీ పన్నీర్ బుర్జీ అయితే రెడీ అవుతుంది. అలాగే జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దీన్ని మనం రోటీస్‌లో గాని, రైస్‌లో గాని వేసుకొని తింటే చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.